హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ద ఫ్రీ ఎయిర్. ఈరోజు వచ్చి మనము బైనాన్స్లో న్యూ కాయిన్ లిస్ట్ అవుతుందన్నమాట. ఆ కాయిన్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చాలా కాయిన్స్ గురించి తెలుసుకుందాం కదా, లిస్టింగ్ అయిన కాయిన్స్ గురించి. దాని గురించి మనమే ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. న్యూ కాయిన్ లిస్ట్ అవుతుంది, దానికి ఇంకా 5 days అనేది ఉందన్నమాట. అంతలోపలే దాన్ని మనం ఫ్రీగా ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. బైనాన్స్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బైనాన్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఫస్ట్లో ఫ్రెండ్స్, న్యూ అనేది ఉంటుంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ అనేది ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి న్యూ కాయిన్ లిస్ట్ ఏదన్నా ఉంటే అది కనపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ కాయిన్ లిస్టింగ్ కనపడుతుంది. ఇది 5 days అనేది ఉంది, ఇంకా 5 days అవుతుందన్నమాట ఇది లిస్ట్ కావడానికి. అంతలోపలే మనం ఫ్రీగా ఎలా ఎర్న్ చేసుకుందామో చూద్దాం ఈ వీడియోలో. ఇది వచ్చి ఐఎన్ఐటి కాయిన్ అంట, న్యూ కాయిన్ అనమాట. ఇది లిస్టింగ్ బైనాన్స్లో లిస్ట్ అయ్యే న్యూ కాయిన్ అనమాట. ఇది దీన్ని ఓపెన్ చేద్దాం మనం ఇప్పుడు. దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ పేటెంట్ దీని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే మనకి బిఎన్బి, యూఎస్డి, డిసి, యూఎస్డిసి, ఎఫ్డి, యూఎస్డి 3 కాయిన్స్ మనము లాక్లో పెట్టాలన్నమాట. లాక్లో పెట్టాలి. క్లిక్ చేస్తున్నాను. బిఎన్బి ఆల్రెడీ నాతో బిఎన్బి ఉందన్నమాట. దాన్ని నేను మినిమం వచ్చి బిఎన్బి 0.003 అనేది ఉండాలి. నేను మ్యాక్సిమం మీద నాతో ఎంత ఉందో చూస్తాను. ఇక్కడ నాతో చూపించడం లేదు, ఇది లాకింగ్లో ఉందో లేదో నేను తర్వాత చెక్ చేసుకొని పెడతానమాట. అయిన తర్వాత యూఎస్డిసి చూద్దాం మనము. ఇది వచ్చి నాతో 1.05 ఉంది. దీన్ని లాక్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, సక్సెస్ఫుల్ నేను జాయిన్ అయినట్లు చూపిస్తుంది అనమాట. అయిన తర్వాత ఇంకొక కాయిన్ ఉంది కదా, ఎఫ్డి, ఇదనమాట. దీని మీదుగా నాకు 0.6 అనేది ఉంది. దీని మినిమం వచ్చి 0.1 ఏమో ఉందన్నమాట జాయినింగ్. చూడండి, 2 అయిపోయినాయి. బిఎన్బి నాది లాక్లో ఉన్నట్లుంది. దాన్ని నేను లాక్ నుంచి ఇంతకుముందు కాయిన్స్కి లాక్ పెట్టింటాం కదా, అది అట్లే కంటిన్యూగా ఉంటుంది. మనం లాక్ తీసేస్తే లాక్ తొలగిపోతుంది అనమాట. లాకింగ్ మనం పెట్టిన దానికి కనుక మనకి ఎర్న్ అవుతుంటుంది. ఏది కానీ కాయిన్ లాక్లో పెడితే మనకి దాన్ని జనరేట్ చేస్తుంటుంది అనమాట. డైలీ ఇంత ఇన్కమ్ అనేది వస్తుంటుంది, జనరేట్ అవుతుంటుంది మనకి. అది కాకుండా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం లెర్న్ అండ్ ఎర్న్లో రోడ్ స్టాక్ దాని గురించి క్విజ్ కంప్లీట్ చేసి తెలుసుకున్నాం కదా, ఆ కాయిన్స్ కానీ అప్పుడే రిసీవ్ అయినాయి. నాకు చూపిస్తా మీకు. ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, రోడ్ స్టాక్ ఇక్కడ ఉంది కదా. నాకు చూడండి 12 కాయిన్స్ అనేవి రిసీవ్ అయినాయి అన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది లాకింగ్ పీరియడ్లో ఉంటుంది అన్నమాట మనకి. చూడండి, మనకి 10% డైలీ జనరేట్ అవుతుంది అని చూపిస్తుంది. ఇది 150 days లాక్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనకి ఆ 150 days కంప్లీట్ అయినాక రీడీమ్ ఆప్షన్ అనేది కింద పడుతుంది. అప్పుడు మనం రీడీమ్ చేసుకోవచ్చు. అప్పుడు దీని వాల్యూ ఎంత ఉందో అప్పుడు మనం బై సేల్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాయిన్ని సేల్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఇప్పుడు బిఎన్బి ఉంది నాతో. ఇది లాగ్లో ఉందో ఎట్టుందో చూడాలి. ఓకే గైస్, ఇది బ్యాలెన్స్లోనే ఉంది. మరి చూద్దాము. ఇప్పుడు చూద్దాం వస్తుందేమో. వేరే వ్యాలెట్ నుంచి దీనికి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా చూద్దాం ఇప్పుడు వస్తుందేమో. నేను చూడండి, ఇప్పుడు చూపిస్తుంది.
ఈడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. 0.0033 అనేది ఉంది నాతో బ్యాలెన్స్. నేను దీన్ని లాకింగ్లో పెడుతున్నాను అనమాట. ఇది కానీ అయిపోయింది. 3 లాకింగ్లో పెట్టాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తొందరగా మీరు చూడాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇది వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.